నమస్కారం. మనందరికీ ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, భారతీయ న్యాయస్థానంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద వ్యంగ్యమైన మరియు రాజకీయంగా అత్యంత బలమైన డిజిటల్ ఉద్యమానికి ఎలా దారితీసిందో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇది నిజంగా ఒక క్రేజీ స్టోరీ అండి. ఒక్కసారి నంబర్స్ చూడండి, అక్షరాలా ఆశ్చర్యపోతారు. కేవలం ఇంటర్నెట్లోని ఆగ్రహం నుండి పుట్టిన ఒక ప్యారడీ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ వ్యవస్థ అయిన అధికార పార్టీని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో ఏ విధంగా అధిగమించిందో ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. ఏకంగా 10.1 మిలియన్ల ఫాలోవర్తో ఈ నూతన పార్టీ ఆన్లైన్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఇదెలా సాధ్యపడింది? అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే, మే 15, 2026న సుప్రీంకోర్టు విచారణలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు చేసిన ఈ వ్యాఖ్యల వల్లే. నిరుద్యోగ యువతను బొద్దింకలతో, పరాన్నజీవులతో పోలుస్తూ చేసిన ఈ అలంకారిక వ్యాఖ్యలు వినగానే ఇంటర్నెట్ ఒక్కసారిగా భగ్గుమంది. ఈ మాటలే ఒక అసాధారణ డిజిటల్ విస్ఫోటనానికి మెయిన్ ట్రిగ్గర్లాగా పనిచేశాయి. అయితే ఇక్కడ మనం నిష్పక్షపాతంగా ఇంకో కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి గారు దీనిపై ఒక స్పష్టత ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కేవలం నకిలీ మరియు బోగస్ డిగ్రీలు పొందిన వారిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప దేశంలోని యువత అందరినీ కాదని ఆయన వివరణ ఇచ్చారు. ఈ పూర్తి సందర్భాన్ని తెలుసుకోవడం మనకెంతో అవసరం. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సెక్షన్ 1, ది డిజిటల్ స్వార్మ్. కోర్టుగది వివాదం నుండి వైరల్ సంచలనం వరకు. ఇది కేవలం 72 గంటల్లో జరిగిన ఒక అద్భుతమైన స్టోరీ. మే 15న కోర్టులో ఆ వ్యాఖ్యలు వెలువడిన మరుసటి రోజే 30 ఏళ్ల పిఆర్ విద్యార్థి అభిజీత్ డిప్కే ఈ పార్టీని స్థాపించాడు. మే 19 నాటికి చూస్తే 1,00,000 మందికి పైగా సభ్యులతో, బద్ధకస్తులు మరియు నిరుద్యోగుల గొంతుకగా ఇది ఒక పెద్ద డిజిటల్ మూవ్మెంట్గా మారిపోయింది. ఇదంతా ఒక వేవ్లాగా ఎలా స్ప్రెడ్ అయిందో చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. 2 కోట్లు! అవును, మీరు విన్నది కరెక్టే. ఈ ఉద్యమం అత్యధికంగా ఏకంగా 20 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించుకుంది. అంతేకాదు, మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ వంటి సిట్టింగ్ ఎంపీల మద్దతును కూడా ఇది బహిరంగంగా కూడగట్టుకోగలిగింది. ఒక మీమ్ పేజ్లా మొదలైన దానికి ఇంత స్థాయిలో సపోర్ట్ రావడం మామూలు విషయం కాదండి. సెక్షన్ 2, తీవ్రమైన డిమాండ్లతో వ్యంగ్యం, హాస్యం మరియు వ్యవస్థాగత నిరాశల సమ్మేళనం. వీళ్ల మెంబర్షిప్ రూల్స్ చూస్తే మనం పగలబడి నవ్వాల్సిందే. ఈ పార్టీలో చేరాలంటే శారీరకంగా బద్ధకస్తులై ఉండాలి, బాత్రూమ్ బ్రేక్లతో కలుపుకొని రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లోనే ఉండాలి, ఇంకా ప్రొఫెషనల్గా రచ్చ చేయగలగాలి. నేటితరం జెన్జీ యువత మీద తరచుగా వేసే ముద్రలనే వీళ్లు ఎంత అద్భుతంగా ఒక సెటైర్లా మార్చేశారు కదా. అయితే వీళ్లు కేవలం కామెడీ దగ్గరే ఆగిపోలేదు సుమా. వాళ్ల 5 పాయింట్ల మేనిఫెస్టోను ఒకసారి గమనిస్తే వాళ్ల ఉద్దేశం ఎంత సీరియస్సో మనకర్థమవుతోంది. పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులకు పదవులివ్వకూడదని, ఓట్ల తొలగింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల పారదర్శకత ఉండాలని వీళ్లు డిమాండ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ వ్యంగ్యం వెనక యువతలో ఉన్న వ్యవస్థాగత అసంతృప్తి ఎంతుందో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇలంతా కేవలం స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకే పరిమితం కాలేదు. నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి, అంటే వీధుల్లోకి వచ్చేసింది. బొద్దింకల కాస్ట్యూమ్స్లో ఉన్న వాలంటీర్లు ఏకంగా యమునా నదిని శుభ్రం చేశారు. అలాగే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్లకు వ్యతిరేకంగా హర్యానాలో ప్రత్యక్ష ఆందోళనలు కూడా చేపట్టారు. అంటే ఒక ఇంటర్నెట్ మీమ్ కల్చర్ కమ్యూనిటీ సర్వీస్గా, ప్రొటెస్ట్గా ఎలా మారిపోయిందో మనమిక్కడ చూడొచ్చు. సెక్షన్ 3, వ్యతిరేకత మరియు ప్లాట్ఫామ్ నిషేధాలు. డిజిటల్ సమూహానికి వ్యవస్థ స్పందన. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒక డిజిటల్ థ్రిల్లర్లాగా కేవలం 3 రోజుల్లో పరిణామాలు మారిపోయాయి. మే 21న జాతీయ భద్రత పేరుతో వాళ్ల ట్విట్టర్ ఖాతాను ఆపుచేశారు. మే 22న వ్యవస్థాపకుడికి ఏకంగా వాట్సాప్లో బెదిరింపులొచ్చాయి. ఇక మే 23న నీట్ పేపర్ లీక్పై పిటిషన్ వేసిన వెంటనే వాళ్ల వెబ్సైట్ మొత్తాన్ని డౌన్ చేసేశారు. ఒక సెటైరికల్ పార్టీని వ్యవస్థ ఎంత సీరియస్గా తీసుకొందో ఈ చర్యలే చెబుతున్నాయి. ఈ సమయంలో ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ డిప్కే స్వయంగా చెప్పిన మాటలివి. కఠిన చర్యలు తీసుకున్నారు, మా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి అని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న లక్షలాది మంది ఫాలోవర్ల నెట్వర్క్ ఒక్కసారిగా ఎలా సైలెంట్ అయిపోయిందో ఈ మాటలు వింటే మనకర్థమవుతుంది.
సెక్షన్ 4 మీమ్ పాలిటిక్స్ భవిష్యత్తు విస్తృత ప్రభావాన్ని పరిశీలించడం. మనం దీన్ని కేవలం ఒక లోకల్ ఇష్యూలాగా చూడకూడదు. కొంచెం బ్రాడ్గా, అంటే దక్షిణాసియా అంతటా యువత ఎలా రియాక్ట్ అవుతున్నారో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల్లో యూత్ నేరుగా వీధుల్లోకొచ్చి ఆందోళనలు చేస్తే, ఇండియాలో మాత్రం డిజిటల్ నేటివ్స్ ఆన్లైన్లో మీమ్స్ మరియు పెరడీ ద్వారా ఒక కొత్త పద్ధతిలో తమ వాయిస్ని వినిపిస్తున్నారు. అయితే దీనిపై సొసైటీలో 2 రకాల వాదనలున్నాయి. విమర్శకులేమంటారంటే ఇదంతా కేవలం సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ వల్ల వచ్చిన టెంపరరీ మీమ్ పాలిటిక్స్ హైప్ మాత్రమే అంటారు. కానీ మద్దతుదారులు ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా నేటితరం జెన్జీ యువత ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ ఇబ్బందులకు ఒక నిజమైన ప్రతిబింబం అని బలంగా విశ్వసిస్తున్నారు. సో ఈ విశ్లేషణ అంతా చూశాక ఫైనల్గా మనకు ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఈ ఇంటర్నెట్ సటాయర్ మరియు మీమ్స్ కేవలం మన మొబైల్ స్క్రీన్లకే పరిమితమవుతాయా? లేక భవిష్యత్తులో రాబోయే ఒక సరికొత్త పొలిటికల్ మూవ్మెంట్కి ఇదే ఒక బ్లూ ప్రింట్ కాబోతుందా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.